ఉష్ణోగ్రత బాగా ఉండి ఉడికెత్తిన ఒక సాయంకాలం వేళ చల్లని నీటితో స్నానం చేస్తే మనం ఎలా అనుభూతి చెందుతాం? సరిగ్గా అదే అనుభూతి దేవుడు మన పాపదోషాలు క్షమించి మనల్ని శుద్ధి చేసినప్పుడు మనం పొందుతాం. లోతైన శాంతిని మనకు దేవుడే అనుగ్రహించగలవాడై ఉన్నాడు. మనలో రహస్య పాపాలు ఏమైనా దాగి ఉన్నప్పుడు అపరాధ భావన మరియు నేరారోపణ నుండి విడుదల పొందగలం అనుకోవద్దు. ఈ సత్యాన్ని బైబిల్ గ్రంథంలో ప్రారంభం నుండి చివరి వరకు మనం చూడగలం. శాంతి సమాధానాలు మరియు రహస్య పాపం రెండూ ఏకకాలంలో కలిగి ఉండడమనేది అసాధ్యం. మనం మన పాపాలను పశ్చాత్తాపంతో ఒప్పుకొని క్షమాపణ పొందినప్పుడు మాత్రమే సమాధానం కలిగి ఉండగలం. దుష్టులు దుర్మార్గులైన వారికి నెమ్మది ఉండదని దేవుని వాక్యం సెలవిస్తుంది. పశ్చాత్తాపం లేని హృదయం ఎడతెగని బాధతో నిండి ఉంటుంది. నా ప్రియ స్నేహితులారా, మీ జీవితం ఎలా ఉంది? మీరు శాంతి సంతృప్తిని కలిగి ఉన్నారా? కలిగి ఉన్నట్లయితే దేవునికి స్తోత్రం. లేనట్టయితే నీ సమస్యలు భారాలు దేవునితో చెప్పుకో. అంతరంగంలో పోరాడకండి. దేవుడు నిశ్చయంగా దయచూపుతాడు. దేవా, నన్ను క్షమించు అని ఒక్క ప్రార్థన చేసినంతనే ఆయన నీ దోషాలన్నిటినీ తుడిచివేసి నిన్ను శాంతి సంతోషాలతో సంతృప్తితో నింపేస్తాడు. మరి ఈ దినమే ఆయనను క్షమాపణ, శాంతి సంతోషాల కొరకు అడుగుతావా?